హలో, వెల్కమ్ టు ఆనంద్ టాక్స్. ఈరోజు మనం డాక్టర్ మన్మోహన్ సింగ్ గురించి చర్చించుకుందాము. డాక్టర్ మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26లో పంజాబ్లో పుట్టారు. అప్పుడు ఇది పాకిస్తాన్లో ఉండేది. తర్వాత వీళ్ళ ఫ్యామిలీ ఇండియాకి మైగ్రేట్ అయ్యారు. 1948లో ఈయన మెట్రికులేషన్ పాస్ అయ్యారు. ఈయన చాలా గ్రేట్ లీడరు, విజనరీ లీడర్ అంటారు. 1991లో పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు మన ఇండియా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ చాలా ఫైనాన్స్గా చాలా ఆర్థికంగా చాలా ప్రాబ్లంలో ఉండింది. మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ చాలా ప్రాబ్లంలో ఉన్నాయి. అప్పుడు మన రెవెన్యూ డెఫిసిట్ 3.5% అంటారు. మన దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఓన్లీ 1 వీక్ సరిపడా ఉన్నాయని చెప్తారు. అంటే $1 బిలియన్ ఉన్నాయట. అప్పుడు ఈ క్లిష్ట పరిస్థితుల్లో నుంచి కాపాడేదానికి మన్మోహన్ సింగ్ను, టెక్నోక్రాట్ అయిన మన్మోహన్ సింగ్ను ఆయన ఎకనామిక్ అడ్వైజర్గా అలా పనిచేశారు. ఆయనకు చాలా అపారమైన అనుభవం ఉంది. అప్పటికే దాదాపు 30 ఏళ్ళ అనుభవం ఉంది గవర్నమెంట్లో. అందుకని ఆయన్ను సెలెక్ట్ చేసుకున్నారు ప్రైమ్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టర్గా. మన్మోహన్ సింగ్ రాగానే ఆయన చాలా రిఫార్మ్స్ చేశారు. ఎకనామిక్ లిబరలైజేషన్ అనౌన్స్ చేశారు. ఎకనామిక్ లిబరలైజేషన్లో ఏంటంటే లైసెన్స్ రాజును పూర్తిగా రద్దు చేస్తారు. లైసెన్స్ రాజు అంటే ఏంటంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ప్రతి ఒక్కటి గవర్నమెంట్ అనుమతితోనే జరిగేది. ఆ టైంలో 91కు ముందు ఏదైనా కంపెనీ కానీ ఎక్కడైనా పెట్టాలంటే కనుక గవర్నమెంట్ లైసెన్స్ ఇవ్వాలి. అది ఏ ప్లేస్లో పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, అవన్నీ ప్లానింగ్ కమిషను డిసైడ్ చేసేదన్నమాట. ఇవన్నీ చాలా పేపర్ డాక్యుమెంటేషన్ అవన్నీ ఉండేదన్నమాట. అది ఆయన రద్దు చేశాడు. అంటే కనుక అప్పుడు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే కనుక ఏమీ పర్మిషన్ అక్కర్లేదన్నమాట, గవర్నమెంట్ పర్మిషన్. ఓన్లీ కీ సెక్టర్స్ లైక్ డిఫెన్స్, రైల్వేసు, అటామిక్ ఎనర్జీ అలాంటివి మాత్రమే అప్రూవల్స్ కావాలి అని చెప్పాడనమాట ఆయన. ఇది మేజర్ రిఫార్మ్. తర్వాత నెక్స్ట్ ఎంఆర్టీపీసీ యాక్ట్ అని ఉండేది, మోనోపోలీస్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ అని ఉండేది. అంటే అప్పటికే సక్సెస్ఫుల్ బిజినెసెస్ ఉంటాయి కదా, వాళ్ళు గ్రోత్ చేసేదానికి లేదన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా స్కూటర్స్ తయారు చేస్తూ ఉంటారు అనుకోండి, వాళ్ళు మోటార్ సైకిల్స్ తయారు చేసేదానికి లేదు, ఆటోస్ తయారు చేసేదానికి లేదు, అలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. అదే విధంగా వాళ్ళు వేరే సెక్టర్స్లో వెళ్ళేదానికి ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూటర్స్ తయారు చేసేవాళ్ళు వేరేది ఏదైనా తయారు చేద్దామంటే, ఇప్పుడు కెమికల్ ఫ్యాక్టరీ పెడదామంటే కనుక వాళ్ళకి పర్మిషన్ ఉండదు అనమాట, వాళ్ళు చేసేదానికి లేదు. దాన్ని డైవర్సిఫికేషన్ అంటారు అనమాట. ఆ డైవర్సిఫికేషన్ అలో లేదు. ఈ ఎంఆర్టీపీసీ యాక్ట్లో ఆ కండిషన్స్ ఉండేవి, అవి ఆయన అమెండ్ చేశారనమాట. అంటే అది తీసేయలేదు, అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేసి అవి చేశారు సక్సెస్ఫుల్గా. అంటే ఏవైనా కంపెనీలు వాళ్ళు గ్రో కావచ్చు, తర్వాత వేరే కంపెనీల్లో కూడా, అంటే పొటెన్షియల్ ఈజ్ మోర్ అనమాట గ్రోత్కి. ఇది చేశారు. తర్వాత ట్యాక్స్ రిఫార్మ్స్ చేశారనమాట. ట్యాక్స్ రిఫార్మ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అప్పుడు 57.5% ఉండేది. 57.5% అంటే ఎంత? దాదాపు 60% గవర్నమెంట్ కట్టాలి. ఇప్పుడు మనము 100 రూపీస్ ఎర్న్ చేస్తే మనము 57 రూపీస్ గవర్నమెంట్కి కట్టేసేయాలన్నమాట. అంటే ఒక స్లాబ్ ఉంటుందన్నమాట, 4 స్లాబ్స్ ఉండేవి. ఆ 4 స్లాబ్స్ పైన ఉండేది. ఇప్పుడు ₹1,00,00,000 సంపాదించామనుకోండి, మనం ₹1,00,00,000 సంపాదించాక 60 లక్షలు గవర్నమెంట్కి కట్టాలి, మన దగ్గర 40 లక్షలు ఉంటుంది అనమాట. అలా ఉండేది ట్యాక్స్. దాన్ని 57.5%ని 40%కి తీసుకొచ్చాడు ఓవర్ 5 ఇయర్స్. ఇది రిఫార్మ్ అన్నమాట, మేజర్ రిఫార్మ్. అది స్లాబ్స్ని 4 స్లాబ్స్ని 3 స్లాబ్స్కి చేశారు, అది ఇన్కమ్ ట్యాక్స్లో. తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్. కార్పొరేషన్ ట్యాక్స్ అంటే ఏంటి? కంపెనీలు ప్రాఫిట్స్ చేస్తాయి కదా, అవి ట్యాక్స్ కట్టేది. అవి 57.5% ఉండేది, దాన్ని 46%కి తీసుకొచ్చాడు అనమాట ఓవర్ 5 ఇయర్స్ టైం యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్. దీస్ ఆర్ ద మేజర్ రిఫార్మ్స్ హీ హాస్ డన్. దెన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో కస్టమ్స్ డ్యూటీ. కస్టమ్స్ అంటే వేరే దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడం, ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటే కనుక దాని మీద ట్యాక్స్ ఉంటుంది. అప్పుడు 2 విధాలుగా కంట్రోల్ చేసేవాళ్ళు ఇంపోర్ట్స్ను. యాక్చువల్గా గవర్నమెంట్ వాజ్ నాట్ బిలీవింగ్ ఇన్ ఇంపోర్ట్స్. అప్పుడు ఏమంటే కనుక ఇంపోర్ట్ చేసుకోకూడదు, సెల్ఫ్ సఫిషియెన్సీగా ఉండాలి, మనమే తయారు చేసుకోవాలి, ఇండియాలోనే చేసుకోవాలి అనే పద్ధతిలో ఉండేదన్నమాట.
క్యానలైజ్డ్ ఇంపోర్ట్స్, నాన్ క్యానలైజ్డ్ ఇంపోర్ట్స్ అని ఉండేవి. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉండేవి. స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ అని, ఎస్టీసీ, మళ్ళీ మినరల్స్ అండ్ మెటల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ అని కంపెనీలు ఉండేవి అనమాట. ఏవైనా మనకు అవసరం ఉంటే కనుక వీళ్ళకు అప్లై చేసుకోవాలన్నమాట, మాకు ఇవి కావాలని. వాళ్ళు మనది చెక్ చేసి మనకు అవసరమా, ఎందుకు అవసరమో అవన్నీ క్వశ్చన్స్ అడిగి తర్వాత నిదానంగా ఇంపోర్ట్ చేసి మనకి ఇచ్చేవాళ్ళన్నమాట. వీటిని క్యానలైజ్డ్ ఇంపోర్ట్స్ అంటారు. క్యానలైజ్డ్ ఇంపోర్ట్స్ కాకుండా మళ్ళీ నాన్ క్యానలైజ్డ్ ఇంపోర్ట్స్ అంటే కనుక మన దగ్గర మనం ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అంటే వాటి మీద ఎక్కువ అత్యధికంగా ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. 300% ట్యాక్స్ ఉండేది. దాన్ని కస్టమ్స్ డ్యూటీ అంటారనమాట. ఇప్పుడు కూడా ఉంది కస్టమ్స్ డ్యూటీ. ఆ కస్టమ్స్ డ్యూటీని ఈయన 300% నుంచి 50% వరకు తీసుకొచ్చారు ఓవర్ 5 years. మళ్ళీ ఎక్సైజ్ డ్యూటీ అంటే ఏదైనా ప్రొడక్షన్ చేస్తే కనుక గవర్నమెంట్ కట్టాలి. ఇప్పుడు జిఎస్టీ ఉంది కదా, జిఎస్టీకి ముందు ఎక్సైజ్ డ్యూటీ ఉండేది సెంట్రల్ గవర్నమెంట్. ఈ ఎక్సైజ్ డ్యూటీని ఆయన స్పెసిఫిక్ రేట్స్ నుంచి యాడ్ వలరమ్ రేట్స్ లాగా చేశారన్నమాట. స్పెసిఫిక్ అంటే ఏదైనా ప్రోడక్ట్ ఉంటే కనుక 10 రూపీస్ ఉండొచ్చు, 100 రూపీస్ ఉండొచ్చు, అలా ఉండేది ట్యాక్స్. అది ఏమీ ప్రైస్ మీద డిపెండెంట్ ఉండదు అనమాట. యాడ్ వలరమ్ అంటే అది ఎంత ప్రైస్ ఉంటే కనుక దాని మీద పర్సంటేజ్ ట్యాక్స్, దాన్ని యాడ్ వలరమ్ అంటారు. అలా చేశాడనమాట. అలా చేసిన తర్వాత లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా ఆస్తి కొన్నామనుకోండి, అది 1 సంవత్సరం తర్వాత మనం అమ్మితే కనుక మనకు వచ్చిన లాభంలో గవర్నమెంట్కు కట్టాలన్నమాట. అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటారు. ఇప్పుడు 20% ఉంది. ఇప్పుడు మనము ఒక 10 లక్షలకి ఏదైనా ప్రాపర్టీ కొని 20 లక్షలకి 1 సంవత్సరం తర్వాత కానీ 2 సంవత్సరాల తర్వాత కానీ అమ్మితే కనుక 10 లక్షలు మనకు లాభం వచ్చినట్టు. దాని మీద 20% అంటే 2 lakhs గవర్నమెంట్కి కట్టాలి. అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. అప్పట్లో 40% ఉండేది. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు దీనిని 30%కి తీసుకొచ్చారు. అప్పుడు అది మేజర్ రిఫార్మ్. తర్వాత ఈయననే ఫస్ట్ సర్వీస్ ట్యాక్స్ స్టార్ట్ చేశారు. అప్పుడు 5% సర్వీస్ ట్యాక్స్ పెట్టారనమాట. ఇలా ఇవన్నీ మేజర్ రిఫార్మ్స్. ఇంకా అప్పుడు మన ఆర్టిఫిషియల్గా ఎక్స్చేంజ్ రేట్ని కంట్రోల్ చేసేవాళ్ళనమాట. డాలర్కి మనది 25 రూపీసో ఎంతో ఉంది అప్రాక్సిమేట్గా. 30 years బ్యాక్, నాకు అంత గుర్తులేదు. కానీ 2 times ఈయన 18% డీవాల్యూ చేశారు. తర్వాత అలాగే చాలా రిఫార్మ్ చేసిన తర్వాత ఇండియన్ ఎకనామిక్ గ్రోత్ రేటు 3 to 4% ఉండేది ఈయన రాకముందు. అంటే 91 రిఫార్మ్స్కి ముందు యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్. అది 7.7%. ఈయన ప్రైమ్ మినిస్టర్గా 10 years పనిచేసినప్పుడు యావరేజ్ growth rate was 7.7%. India has become fastest growing economy, one of the fastest growing economy in the world. ఇండియాని వరల్డ్ ఎకానమీలో ఈయన చేర్చగలిగాడు అనమాట. వరల్డ్తో పాటు గ్రో అయ్యేదానికి ఈయన దోహదపడ్డాడు. ఇవన్నీ ఈయన చేసిన సంస్కరణలు. ఈ సంస్కరణల వలన ఇప్పుడు మనకు ఇంత మంచి లైఫ్ ఉందంటే కనుక కారణము ఆయనే అని మనం గుర్తుపెట్టుకోవాలి. హాయిగా ఉన్నామంటే కారణము డాక్టర్ మన్మోహన్ సింగ్ అని అనుకోవచ్చు. అప్పట్లో 91కు ముందు మనకు కార్లు ఏం కనిపించేవి? ఫియట్ కారు, అంబాసిడర్ కారు, మారుతి 800, దట్ 2 bags కార్ ఓన్లీ. తర్వాత రిఫార్మ్స్ తర్వాత ఇమ్మీడియట్గా మనకు రిజల్ట్స్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు చూస్తే కనుక ఎన్ని కార్లు, ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఇవన్నీ వీటన్నిటికీ కారణము డాక్టర్ మన్మోహన్ సింగే. ఇదే ఆర్థిక సరళీకృత విధానం అంటే ఇదే అనమాట. అప్పుడు షేర్లు కొంటే కనుక షేర్ మనకు వచ్చేదానికి ఒక 15 to 20 days ఉండేది. మనం బ్రోకర్ దగ్గర కొన్న తర్వాత 15 days తర్వాత అది కన్ఫర్మ్ అవుతుంది. మనీ ఏమో మనం కట్టేస్తాము. తర్వాత మన దగ్గరికి వచ్చేదానికి షేర్ సర్టిఫికేట్ దాదాపు 15 days to 20 days అయ్యేది. అంటే అతను వేరే చోట ఎక్కడో ఉంటాడు కదా, ఆయన దగ్గర నుంచి సర్టిఫికేట్ కలెక్ట్ చేసుకొని మన దగ్గరికి వచ్చేటప్పటికి 1 month పట్టేది. తర్వాత స్టాంప్స్, షేర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ స్టాంప్స్ అనేవాళ్ళు. ఆ స్టాంప్స్ అంటించి మనం సైన్ చేసి మళ్ళీ పంపిస్తే మన పేరు మీదకి కన్వర్ట్ అయ్యి ఆ స్టాంప్స్ తిరిగి వచ్చేదానికి ఇంకొక 1 month పట్టేది. దాదాపు 3 months అయ్యేది. నేను కూడా ఈ పరిస్థితి నుంచి ఎదుర్కొన్నాను. నాకు తెలుసు ఈ ఎక్స్పీరియన్స్. ఈరోజు ఎలా ఉందంటే విధానము, ఈరోజు నేను షేర్ కొంటే ఈరోజు సాయంత్రానికి కొన్ని దాంట్లో అయితే కనుక ఇమ్మీడియట్గా కూడా పేమెంట్ ఉంది. ఈరోజు సాయంత్రానికి పేమెంట్ వచ్చేస్తుంది. లేకుంటే కనుక షేర్స్ మన అకౌంట్లోకి నెక్స్ట్ డే వచ్చేస్తున్నాయి. T+1 అని అంటారు సెటిల్మెంట్. ఇప్పుడు షేర్ మార్కెట్లో డీల్ చేసే వాళ్ళకు
దీని గురించి తెలుసు. వీటన్నిటికీ కారణము డాక్టర్ మన్మోహన్ సింగ్ విధానాలే. ఆయన డీమ్యాట్కి ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇవ్వడము, షేర్స్ ట్రాన్స్ఫర్స్, స్టాంప్స్ అవన్నీ బ్యాన్ చేయడము, ఇవన్నీ కారణాలు అనమాట. వీటన్నిటికీ ఈయనే కారణం. తర్వాత 2008లో యూపీఏ గవర్నమెంట్ పవర్లోకి వచ్చింది. అప్పుడు 2004లో యూపీఏ గవర్నమెంట్ పవర్లోకి వచ్చింది. 2008లో రిటర్న్ అగైన్ యూపీఏ వచ్చింది. యూపీఏ 2 అంటారు దాన్ని, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. 2004లో సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ని సెలెక్ట్ చేసుకునింది ప్రైమ్ మినిస్టర్గా ఉండేదానికి. యాజ్ ఎ టెక్నోక్రాట్ షీ ట్రస్టెడ్ హిమ్. ఆయన్ని నియమించింది. ఈయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్న 10 ఇయర్స్లో చాలా బాగా గ్రో అయింది ఇండియన్ ఎకానమీ. 7.7% గ్రోత్ చూపించింది. అప్పుడు చెప్పుకోదగిన ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే మన్రేగా యాక్ట్ అని అంటారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అంటారు దాన్ని. అది గ్రామీణ ఉపాధి కల్పన యాక్ట్ అనమాట. ఈ యాక్ట్ ఏంటంటే, మామూలుగా మనం అర్థం చేసుకోవాలంటే, పల్లెటూర్లలో చాలామంది ఉంటారు కదా, వాళ్ళకు ఉద్యోగాలు లేకుంటే పేదరికంలో ఉండేవాళ్ళు, వాళ్ళు జాబ్ కోసము అక్కడ పంచాయతీలో అప్లై చేసుకుంటే వాళ్ళకు 10 కిలోమీటర్స్ దూరంలోనే, అంటే వాళ్ళ ఇంటి దగ్గరలోనే అక్కడే 15 డేస్ లోపల వాళ్ళకి ఉద్యోగ అవకాశము లభించేటట్టు, ఉపాధి కల్పించేదానికి ఇది గ్యారంటీ యాక్ట్ అనమాట. ఒకవేళ గవర్నమెంట్ కల్పించలేకపోతే వాళ్ళకు వేజెస్ ఇస్తుంది అనమాట గవర్నమెంట్. అలాంటి యాక్ట్ పాస్ చేశారు. ఇది ఇప్పుడు మొత్తం ఇండియా అంతా ఉంది. అది ఆయన గవర్నమెంట్లో అప్పుడు పాస్ చేశారు. ముందు 100 డిస్ట్రిక్ట్స్కి పరిమితమైన ఇది ఇప్పుడు టోటల్ 700 డిస్ట్రిక్ట్స్కి ఇది అమలు అవుతుంది. ఇప్పుడు ఇది ఏంటంటే కనుక ఆ విలేజ్కి సంబంధించి ఏవైనా పూడికలు తీయడము, లేకుంటే చెట్లు నాటించడము, లేకుంటే ట్యాంక్స్ క్లీనింగ్, ఇలాంటి వర్క్స్ అన్నీ విలేజర్స్తో అన్స్కిల్డ్ లేబర్తో చేపించేది అనమాట. అన్స్కిల్డ్ లేబర్కి ఇది చాలా ఉపయోగపడేది అనమాట. దీనివల్ల ఏంటంటే కనుక గ్రామాల నుంచి పట్టణాలకు వలసపోవడము అలాంటివి తగ్గిపోతాయి అనమాట. వాళ్ళకి ఎక్కడికో వెళ్లకుండా అవన్నీ చేసేది. తర్వాత నెక్స్ట్ యాక్ట్, ఇంపార్టెంట్ యాక్ట్ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఇది కూడా ఈయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఫస్ట్ టర్మ్లోనే పాస్ చేశారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే ఏదైనా కానీ గవర్నమెంటు కార్యాలయంలో ఏదైనా కానీ పని జరిగితే దాని గురించి ఏదైనా వివరణ మనకు కావాలంటే ట్రాన్స్పరెన్సీ లాగా మనము అప్లై చేసుకుంటే ఒక 10 డేస్ లోపల మనకు ఆ సమాచారము చేరుతుంది అనమాట. దీనివలన కరప్షన్ చాలా తగ్గిందనమాట. లంచగొండితనము చాలా తగ్గింది. ఎందుకంటే ఇంకా ఎవరైనా అప్లికేషన్ పెడితే కనుక కంపల్సరీగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎవరు పాస్ చేశారు, ఎవరు తీసుకున్నారు, అవన్నీ ఇన్ఫర్మేషన్. ఇది పాస్ చేశారు. తర్వాత ఇంకొకటి 2008లో ఇండో యుఎస్ న్యూక్లియర్ అగ్రిమెంట్ కూడా సైన్ చేశారు. ఈయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడే అది జరిగింది. దానికి చాలా అపోజిషన్ వచ్చింది. లెఫ్ట్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఈ లెఫ్ట్ పార్టీస్ వాళ్ళు మద్దతు ఇచ్చారు, కానీ యూపీఏకి మద్దతు ఇవ్వలేదు. వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు సపోర్టు. నో కాన్ఫిడెన్స్ మోషన్ జరిగింది. దాంట్లో వీళ్ళు మన్మోహన్ సింగ్ గారు గెలిచారనమాట, ఓడిపోలేదు. అది యాక్ట్ ఏంటంటే కనుక మనము న్యూక్లియర్ పవర్, మన కంట్రీ న్యూక్లియర్ పవర్, వీ హ్యావ్ కెపబిలిటీ టు మేక్ న్యూక్లియర్ వెపన్స్. అందుకని యుఎస్ అండ్ ఫారెన్ కంట్రీస్ వేరేవన్నీ మన కంట్రీని వెలేసి ఉన్నాయన్నమాట. మన కంట్రీతో ఏమి సంబంధాలు ఉండవు అనమాట. అంటే న్యూక్లియర్ దానికి ఫ్యూయల్ సప్లై కానీ అలాంటివి ఏమీ చేయమన్నమాట. ఈ అగ్రిమెంట్ సైన్ చేసిన తర్వాత మనకు యుఎస్తో కోఆపరేషన్ ఏర్పడింది అనమాట. అప్పుడు వేరే కంట్రీస్ కూడా మనకి సహాయపడతాయి అనమాట. అంటే ఏదైనా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఏదైనా పెడితే కనుక దానికి కావాల్సిన డిజైన్ కానీ ఏదైనా కానీ హెల్ప్ కానీ యుఎస్ చేస్తుంది అనమాట, మ్యూచువల్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు. ఇలా చాలా చేశాడు మన్మోహన్ సింగ్. మితభాషి, సోషల్లో ఎక్కువ పార్టిసిపేట్ చేయడు. ఈయన గురించి కేంబ్రిడ్జ్లో వాళ్ళ టీచరు అన్న రిమార్క్ ఏంటంటే కనుక హీఈస్ ఎన్ ఎక్సలెంట్ స్టూడెంట్, వెరీ గుడ్ స్టూడెంట్, అండ్ హీజ్ అనాలిసిస్ ఈజ్ వెరీ షార్ప్. ఆయన ఎండ్ గురించి పట్టించుకోడు, అనాలిసిస్ ఈజ్ చాలా సునిశ్చితంగా చేస్తాడని చెప్పాడనమాట. అది ఈయన గురించి మళ్ళీ వేరేవి చూసుకోవాలంటే సోషలిస్ట్ ఎకానమీ అండ్
క్యాపిటలైజింగ్ ఎకానమీ రెండిట్లో ఈయన పనిచేశాడు. సోషలిస్ట్ ఎకానమీలో దాదాపు 25 ఇయర్స్, క్వార్టర్ ఆఫ్ ఏ సెంచరీ పనిచేశాడు. 1971 నుంచి గవర్నమెంట్లో ఉన్నాడు ఈయన. 1971 ముందు 1962 టు 1971 ఆల్మోస్ట్ 10 ఇయర్స్ టీచింగ్ ప్రొఫెషన్లో పనిచేశాడు. ముందు పంజాబ్ యూనివర్సిటీలో పనిచేశారు ఒక 4-5 ఇయర్స్. తర్వాత ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ప్రొఫెసర్గా పనిచేశాడు. తర్వాత UNCTAD న్యూయార్క్లో ఒక 3 ఇయర్స్ ఆయన యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఫర్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, గ్యాట్కు ముందు ఉండేది అది, అక్కడ 3 ఇయర్స్ పనిచేశాడు. అందుకని ఈయనకు చాలా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా ఉంది. ఈయన చదువు 1948లో మెట్రికులేషన్ పాస్ అయ్యాడు. 1948లో మెట్రికులేషన్ పాస్ అయిన తర్వాత వరుసగా పంజాబ్ యూనివర్సిటీలో హోషియార్పూర్లో చదివాడు. అక్కడ ప్రతి కోర్సులో ఈయన ఫస్ట్గా నిలబడ్డాడు అనమాట. BA ఎకనామిక్స్, MA ఎకనామిక్స్, తర్వాత కేంబ్రిడ్జ్కి వెళ్ళి కంప్లీట్ చేశాడు ఆయన చదువు. 1957లో కంప్లీట్ అయింది. ఈయన చదువు కంప్లీట్ అయ్యేటప్పటికీ ప్రతి వాళ్ళు ఆయనకి జాబ్ ఆఫర్ చేశారు. కానీ ఈయన పంజాబ్ యూనివర్సిటీకి ముందే మాట ఇచ్చున్నాడు కాబట్టి పంజాబ్ యూనివర్సిటీలో నేను పనిచేస్తాననేసి సున్నితంగా తిరస్కరించి వచ్చిన ఆఫర్స్ని పంజాబ్ యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేశాడు. తర్వాత 1957 తర్వాత 1960లో మళ్ళీ హైయర్ స్టడీస్కి వెళ్ళాడు ఆక్స్ఫర్డ్కి వెళ్ళి డీలిట్ చేశాడు, ఎకనామిక్స్లో మళ్ళీ చేశాడు. తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ పంజాబ్ యూనివర్సిటీలో మళ్ళీ ప్రొఫెసర్గా పనిచేశారు, సీనియర్ లెక్చరర్గా మళ్ళీ ప్రొఫెసర్ అయ్యారు అక్కడే. తర్వాత ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ప్రొఫెసర్గా పనిచేశాడు. తర్వాత 1971లో ఈయనకి గవర్నమెంట్ నుంచి ఆఫర్ వచ్చింది. కామర్స్ ఇండస్ట్రీ మినిస్టర్ అప్పట్లో ఎల్ఎన్ మిశ్రా గారు కామర్స్ మినిస్టర్గా ఉండేవాళ్ళు. ఎకనామిక్ అడ్వైజర్గా తీసుకున్నాడు ఈయనని. తర్వాత ఎల్ఎన్ మిశ్రా గారు కాంగ్రెస్ పార్టీకి ట్రెజరర్గా కూడా ఉన్నాడు. ఒక క్యాబినెట్ డెసిషన్ని ఈయన ఆమోదించలేదు, మన్మోహన్ సింగ్ ఆమోదించలేదు. దానికి ఆయన కొంచెం మనస్పర్ధలు వచ్చాయి ఇద్దరికి. ఆయన ఇమీడియట్గా మన్మోహన్ సింగ్ ఐ విల్ రిజైన్ అనేసి రిజైన్ చేస్తానని చెప్తే ఆయన ఆ విషయం తెలిసింది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో. అప్పుడు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు PN హక్స్కర్ అని ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో సెక్రటరీ అనమాట, IAS ఆఫీసరు. హీ రిక్వెస్టెడ్ మన్మోహన్ సింగ్, ప్లీజ్ డోంట్ రిజైన్, ప్లీజ్ స్టే బ్యాక్ విత్ అస్. అండ్ హీ వాజ్ ఆఫర్డ్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. అప్పుడు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా ఆఫర్ వచ్చింది. అంటే అది ఇన్ ఎఫెక్ట్ అది ఒక ప్రమోషన్ లాగా అయిపోయింది అనమాట. తర్వాత చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా 1972 నుంచి పనిచేశాడు. తర్వాత 1982 వరకు ఆల్మోస్ట్ గవర్నమెంట్లోనే ఉన్నాడు, చీఫ్ ఎకనామిక్ అడ్వైజరు. తర్వాత ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీగా అయ్యాడు. 1975 ఎమర్జెన్సీ టైంలో కూడా గవర్నమెంట్లోనే ఉన్నాడు ఈయన. తర్వాత 77లో ఇందిరాగాంధీ దిగిపోయేటప్పుడు కూడా ఈయన గవర్నమెంట్లో ఉన్నాడు. మొరార్జీ దేశాయ్ ఆల్సో కెప్ట్ హిమ్. మొరార్జీ దేశాయ్కి ఫైనాన్స్ మినిస్టర్ హెచ్ఎం పటేల్ వచ్చేసి సెక్రటరీగా ఉన్నాడు. ఎప్పుడు టీటీకే కృష్ణమాచారి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు సెక్రటరీగా ఉన్నాడు అన్నమాట ఆయన, హెచ్ఎం పటేల్, హూ హ్యాస్ బికమ్ ఫైనాన్స్ మినిస్టర్ అండర్ మొరార్జీ దేశాయ్. ఆయనతో కూడా ఈయనకి మన్మోహన్ సింగ్కి మంచి ఈక్వేషన్ ఉండింది. అందుకని మొరార్జీ దేశాయ్ ఆల్సో రిటైన్డ్ హిమ్. లేటర్ మొరార్జీ దేశాయ్తో కూడా రిలేషన్షిప్ ఇంప్రూవ్ అయిపోయి బాగానే ఉండింది. అలా ఈయన అందరూ గవర్నమెంట్లు ఈయనను రిటైన్ చేసుకున్నాయి అనమాట. ఈ వాజ్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ లైక్ దట్. దెన్ మళ్ళీ ఇందిరాగాంధీ మళ్ళీ పవర్లోకి వచ్చిన తర్వాత 1982 to 85 ఈయనని RBI గవర్నర్గా నియమించింది. తర్వాత రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ కమిషన్గా నియమించారు ఆయన్ని. తర్వాత లాస్ట్లో యూజీసీ చైర్మన్గా ఉన్నారు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. అప్పుడు 1991లో P. నరసింహారావు పిలిచి ఈయనని ఫైనాన్స్ మినిస్టర్ అప్పగించారు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ నుంచి బయటపడేదానికి ఈయన దోహదపడ్డారు. ఇప్పుడు మనము ఇప్పుడు శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మనకు చెప్పేది, మనము ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్, మనము 3rd పొజిషన్ అందుకుంటాము అని అంటే దానికి మొత్తం సీడ్స్ అవన్నీ వేసింది డాక్టర్ మన్మోహన్ సింగ్ అనే చెప్పచ్చు. డాక్టర్ మన్మోహన్ సింగ్ అంటే అపోజిషన్లో మళ్ళీ రూలింగ్ పట్ల అందరికీ ఈయనంటే చాలా అభిమానము.
అన్ఫార్చునేట్లీ హీ ఈజ్ నాట్ ఏ పబ్లిక్ పర్సన్. హీ డస్ వర్క్ సైలెంట్లీ, చాలా సైలెంట్గా చేస్తారు. 1999లో ఈయన ఢిల్లీ సౌత్ లోక్సభ కాన్స్టిట్యున్సీలో కంటెస్ట్ చేశారు, కానీ గెలవలేకపోయారు. 92 నుంచి 2019 వరకు అస్సాం అసెంబ్లీ తరపున రాజ్యసభ ఎంపీగా కొనసాగారు. తర్వాత రాజస్థాన్కి షిఫ్ట్ అయ్యారు. 2024 ఏప్రిల్లో ఆయన రిటైర్ అయ్యారు. ఇప్పుడు 92 ఇయర్స్ ఏజ్ ఆయనది కంప్లీట్ అయ్యింది. ఇది ఈయన జీవిత విశేషాలు. సో నాకు ఈయన చాలా నచ్చారు. ఈయన ప్రొఫైల్ గురించి షేర్ చేసుకుందామని మీ అందరికీ షేర్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏదైనా టాపిక్ గురించి మీకు నేను చెప్పాలని అనిపిస్తే కనుక మీరు అది కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను నా శాయశక్తులా ప్రయత్నించి నేను దాని గురించి చెప్పేదానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.